తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ని చాలామంది విమర్శించే అంశం, నువ్వు సీఎం కానప్పుడు నీకు రాజకీయ పార్టీ ఎందుకని చాలామంది విమర్శిస్తుంటారు. ఉదాహరణకు తెలుగు రాష్ట్రాల్లో కానీ, పక్కన తమిళనాడు రాష్ట్రంలో కానీ, లేదా కర్ణాటకలోని పార్టీ పెట్టిన ప్రతి ఒక్కరూ వెంటనే సీఎం అయ్యారా, లేదా ఇప్పటివరకు అసలు సీఎంఏ కాకుండా ఎవరైనా ఉన్నారని ఆలోచిస్తే, తమిళనాడులో కమల్ హాసన్ గారు పార్టీ పెట్టారు, విజయకాంత్ గారు పార్టీ పెట్టారు, విజయ్ గారు కూడా పార్టీ పెట్టి సీఎం అయ్యారు. అయితే కమల్ హాసన్ గారు, విజయకాంత్ గారు ఇప్పటివరకు కాదు. తెలుగు రాష్ట్రాల్లో కూడా గతంలో చిరంజీవి గారు పార్టీ పెట్టారు, సీఎం అవ్వలేకపోయారు. ఆ తర్వాత దానికంటే ముందు హరికృష్ణ గారు టీడీపీ ఉన్నప్పటికీ హరికృష్ణ గారు కూడా పార్టీ పెట్టారు, సీఎం కాలేకపోయారు. అంతేందుకు, ఎంతో గొప్పగా చెప్పుకునే రాజశేఖర్ రెడ్డి గారు కూడా పార్టీ పెట్టారు, తెలుగు కాంగ్రెస్ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ పెట్టారు. ఆయన అప్పుడు కనీసం ఎమ్మెల్యే కూడా కాలేకపోయారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకోకుండా కేవలం పార్టీ పెట్టగానే సీఎం అయిపోవాలి అనే ఏదైతే ఈ యొక్క అభద్రతా భావం ఉందో దాన్ని ముందు తొలగించాలి. ఎందుకంటే సరైన సమయంలో సీఎం అవుతారు, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ సీఎం అవుతారు, అందులో ఎటువంటి సందేహం లేదనేదే నా అభిప్రాయం. కాకపోతే సరైన సమయం కోసం పవన్ కళ్యాణ్ గారు కూడా ఎదురు చూస్తున్నారు. ఆ సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారని నేను బలంగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ.